సో ఈ వారం అన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయా? ఏమి బాగున్నావా? ఏమి పొట్టేలు ఇప్పుడు కానీ వస్తాయా? ఏం బా ఎటు చెప్తా? 23 ఎన్ని కేజీలు పడుతుంది? 10 కేజీలు 13, 14 అట్లా. సో 13, 14 కేజీలు అయితే వస్తాయండి. ఇవి 23,000 చెప్తున్నాడు. అంటే 23 ఇచ్చేది ఆడికి లాస్ట్ తక్కువ 21 అట్లా మనం చెప్పేది దగ్గర చెప్పుకుంటే తక్కువ ఎవరు అడగదు. మనం చెప్పిన తీరు కదా, మళ్ళీ దాని డిస్కౌంట్ ఉంటుంది 15 దానికి అట్లా అట్లా. ఓకే వస్తావా? సో మన పెద్ద ఆయన పోత పట్టుకున్నాడు. ఎట్లా చెప్తా? ఎట్లా చెప్తే 18. సో 18,000 చెప్తాను. 18,000 18,000 వెళ్తారు. 18,000 రూపాయలు పోతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే పోతులన్నీ కూడా లైన్గా పెట్టుకున్నారు. ఈ వారం ఆల్మోస్ట్ వచ్చేసి సందులో ఇట్లా ఎత్తేస్తున్నారు అనమాట. అంటే మొత్తం బండ్లకన్నీ కూడా లోడ్ చేసి పెట్టేస్తున్నారు. అడుగుదాం ఏం పెద్దయినా ఎటు చెప్తే 22,500 రూపాయలు ధర. బిస్పత్ 2,500 रुपया बोल रहे. మేకపోతులు బాగా రేటే ఉన్నాయి. లేవనుకున్నా. ఏం బా ఎట్లా చెప్పినావు జత? 26 జతలే. ఎన్ని కేలు పడుతుంది ఇది? 15, 16 అది పడుతుందిలే. ఇది పడుతుంది. అది పడుతుంది, ఇది పడదు. అది పడద్దు. సో రేట్లు అయితే ఆ విధంగా చూసుకోవచ్చు. ఎంత చెప్తున్నారు భయ్ ఇవి? 23,000 23,000 వెళ్తారు. బిస్కో 3,000 రూపాయలు. అన్నీ కూడా 20 పైన 23, 24, 25, 26 ఇట్లా రేట్లు చూసుకోవచ్చు సంతలో. ఏం పెద్దయినా బాగుండవా? ఎటు చెప్తే 2 లేదా వ్యాపారం? ఎంత 23.5? 23. సో చూసుకుంటే ధరలు కూడా ఆ విధంగా చెప్తారు. అన్నీ ఆ సైజు అండి. ఎన్ని కేలు పడుతుంది బా? నిజంగా చెప్పు, ఎన్ని కేలు పడుతుంది ఒకటి? 14, 15. ఎంత చెప్తివి? 25.5. సో ఇంకా అంటే పక్కన శిరోహి మేక అయితే ఉండదు అనమాట. పెద్ద మేక ఇది. శిరోహి మేక ఉండదు. దాని పక్కన ఇంకొక మేక కూడా ఉంది. ఇవైతే అమ్మేస్తున్నారు లేదు అర్థం కావట్లే. చూద్దాం పక్కన. సో సంత అంతా కూడా ఖాళీగానే ఉండదు. బట్ అన్నీ కూడా కొనుక్కొని పోతూనే ఉన్నారు. అయిపోతున్నాయి. వాడివి అయిపోతున్నాయి అనమాట. ధరలు ఇక్కడ అడుగుదాం మేకపోతున్నాయి. ఏం బాగున్నావా? ఫుల్గా పెట్టినవే. ఎట్లా చెప్పినావు జత మీద? జత 22.5 బా. సో ఈ వారం పోతులు ఫుల్గా పెట్టినాడు. 22.5తో చెప్తున్నాడు. 22,500 27,500 రూపాయలు ధర. సో భారీగా ఉన్నాయన్నమాట. 20,000తో ఎన్ని కేలు పడుతుంది ఒకటి జత? ఎన్ని కేలు పడుతుంది? 13 కేలు ఒకటి. 13 కేలు వస్తాయి అన్నీ యావరేజ్గా. 15 కేలు పడేది అది పడుతుంది చెప్పు. వస్తుందా? అది వస్తుంది. సో తాపియా పాలు పిల్లకి అవుతుందా? ఎంత చెప్తే తాపు నీళ్ళు పాలట్లా కావాలని చెప్పు. పాలు తాపుతా అవుతుందా లేదా? అది పెట్టు. ఓకే రెడీలే. బాగుందిలే పిల్ల. ఇక్కడ చూద్దాం పోతులు 5 ఉండే. ఏం బా ఎట్లా చెప్తే తల? బాగున్నావా? తల ఎట్లా చెప్తే? తల ఒకటి ఎట్లా చెప్తే? 8.5. తల వచ్చేసి 8.5 చెప్తానండి. 8,500. ఎంట్రీ తగ్గదు 500 రూపాయలు వెళ్తారు. 8,500 రూపాయలు బోల్రీ. అంటే వచ్చేసి జత వచ్చేసి 17,000 దాకా అది చెప్తున్నారు. ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి ఇంకా 2 పోతే అయితే ఉండదు అనమాట. ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం. అటు చెప్తే పని అయిపోదా? అటు చెప్తే
సో 22,000 చెప్తానండి. 22,000 इस पर 2,000 रुपये बोल रहे हैं. బాగుంది పోతు మాత్రం ఇది. సో ఇక్కడ మనకు తెలిసిన అయిపోయినా ఉన్నారు చూద్దాం. ఏం బా ఎట్లా ఉండవా? లాస్ట్ వారం రాలేదా? వచ్చినావా? ఎట్లా చెప్తున్నావు జత? 21. సో జత వచ్చేసి 21తో చెప్తానండి. 21,000 21,000 వెళ్తారు. इसको 1,000 रुपये बोल रही ज़्यादा. ఎన్ని కేజీలు పడుతుంది బాగోటి? 14 కేజీలు యావరేజ్గా. సో యావరేజ్గా 14 కేజీలు దాకైతే బయట వస్తుందంట. ఓకే సో బేరం అయితే అవుతుంది ఇది. చూద్దాం ఎంతంట? సో 7,000 అడుగుతానంట అది. ఓకే అమరాల మేక ఉన్నది పెద్దది. ఈ మేక అప్పుడు చెప్పినాడు 2 పోతులు 20,000 దాకా చెప్తున్నానండి. ఇది 20,000 20,000 వెళ్తారు. 20,000 रुपये बोल रहे. 2 అమరాల మేక 2 పోతు పిల్లలే పెద్ద మేక. ఓకే చూద్దాం ఇంకా పక్కన ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఉన్నాయి. బట్ ఏమంటే ధరలు కూడా అట్లే ఉన్నాయి. తక్కువగానే వచ్చినాయి అనమాట ఈ వారం. ఎట్లా చేసినా కూడా తక్కువగానే వచ్చినాయి. అక్కడ పోతులు కూడా ఉన్నాయి పైన. చూద్దాం. సో మేకలు తక్కువ వచ్చినాయి ఈ వారం. చాలా తక్కువ. ఏం పెద్ద ఎట్లా చెప్తా జత ఎట్లా చెప్పినావు? సో జత వచ్చేసి 20,000 దాకా చెప్తానండి. 20,000 20,000 వెళ్తారు. 20,000 रुपये बोल रहे. సో ఎక్కువ తెలియట్లే ఈ మేకల రేట్లు కూడా. ఇక్కడ మేకలు చాలా తెచ్చినారు ఈ వారం. మేకలు పొట్టేలు తెచ్చిన వాళ్ళకి ఏనా బాగున్నారా? ఎట్లా చెప్పినా జత 24,000. ఈ వారం మేకలు పొట్టేలు తెచ్చిన వాళ్ళకి మంచి రేట్లు 24,000 చెప్తాను ఫ్రెండ్స్. 24,000 24,000 వెళ్తారు. 20 पर 4,000 रुपये बोल रहे जोड़ा. చూసే మొత్తం అని కూడా A1 మేకలు ఉన్నట్టు ఉన్నాయి. అవన్నీ కూడా కటింగ్ వెళ్తాయి అనుకుంటా. అడుగు ఏం ఎట్లా చెప్పిన జత? 15,000. ఏం ఎట్టుంది వ్యాపారం? ఏం కథ ఈ వారం? ఈ వారము పొట్టేళ్ళు తక్కువ, మేకలు తక్కువ. వ్యాపారం డల్ ఏంది స్వామి? పొట్టేళ్ళకి వాంచుతున్నారు. మేకలు లేవు. అది కరెక్టే. 15 చెప్తాను. అది వచ్చేసి 15,000 దాకా చెప్తున్నాను అండి. 15,000 15,000 దాకా వెళ్తారు. సార్ పాటలేదే మీరు చెప్పు ఉంటే పోతే ఇలా ఇంట్లో ఇంటికే ఇంకా ఏం చేస్తావు? ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ పిల్లల మేకలు ఉన్నాయి. చూపిస్తానండి మీకు ఒకసారి. ఇది సో మొత్తం పిల్లలు ఉన్నాయి. ఏం బాగుండవా? అయిపోయా అమ్మేసి ఏమట్లా ఇంకా ఎంతసేపు లేటు? చూద్దాము. నేను ఎట్టుండవు బాగుండవా? ఎట్లా చెప్పినారు ఇంకా 13.5. సో పిల్ల మేక 13,500. 13,500. 13,500 రూపాయలు వెళ్తారు జోడ పిల్ల మేక. సో చూసుకోవచ్చు పిల్లలు కూడా బాగుండేవారు. 13,500 13,500 బాగుండే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన మేకపోతుల వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వారం కూడా తక్కువగానే వచ్చినాయి మేకపోతులు కూడా భారీగా వచ్చినాయి అటు వరకు. ఓకే ఈ వీడియోని అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. జై జవాన్ జై కిసాన్.